వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పచ్చదనం ప్రాణహితం కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని తొలి అడుగుగా బుర్రెపాలెం గ్రామం నుండి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి గ్రామంలో మొక్కలు నాటారు. రోడ్లకు ఇరువైపులా అందమైన చెట్లు ఉండేలా మొక్కలు నాటుతున్నాం. గుంటూరు పార్లమెంటు వ్యాప్తంగా చెట్లు నాటే కార్యక్రమంలో భాగంగా బుర్రెపాలెం నుండి ఈరోజు తొలి అడుగు వేస్తున్నాం. తొలి దశలో భాగంగా 300 చెట్లను ఈరోజు నాటుతున్నాం. రాబోయే రోజుల్లో మన పార్లమెంటు పరిధిలో కొన్ని వేల చెట్లు నాటబోతున్నామని డాక్టర్ పెమ్మసాని తెలిపారు. CCL ప్రాజెక్టు తరపున రాజేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ఏడాదికి 50 లక్షల చొప్పున 5 ఏళ్లలో 2.50 కోట్లను అందించేందుకు హామీ ఇచ్చారని చెప్పారు. ఒక్క మొక్కను 8 నుండి 12 అడుగుల ఎత్తులో ఉన్న మొక్కలను నాటుతూ ట్రీ గార్డులతో సహా CCL నిర్వాహకులు అందిస్తున్నారని తెలిపారు. ఒక్కో గ్రామానికి అవసరాన్ని బట్టి 300 నుండి 400 వరకు మొక్కలు అందిస్తుండగా ఒక్కో మొక్క కోసం 350 రూపాయల నుండి 400లను, ట్రీ గార్డు కోసం 600 రూపాయలను కలిపి అందిస్తున్నారని NREGSలో భాగంగా మొక్కల నిర్వహణకు బాధ్యత తీసుకుంటున్నట్లు పెమ్మసాని తెలిపారు. మొత్తం తీసుకుంటూ రావాలి చేస్తా చెప్తాను వీక్లో చేస్తాం సార్ 1 వీక్ సార్ ఎన్డీఆర్ఎఫ్ రావడానికి ఢిల్లీ నుంచి గుంటూరు పార్లమెంటు మొత్తం కూడా ఒక అందమైన చెట్లు రెండు పక్కల ఉండే విధంగా ప్లాన్ తీసుకున్నాం. దీనికి CSR ఫండ్స్ కింద CCL ప్రోడక్ట్స్ రాజేంద్ర ప్రసాద్ గారు ముందుకొచ్చారు. సంవత్సరానికి 50 లక్షల చొప్పున 5 సంవత్సరాలకి 2.5 కోట్ల రూపాయలు ఇస్తా అన్నారు. వీటిలో మెయిన్ ఏంటంటే మొక్క పెట్టామంటే పెట్టామని కాకుండా 2-3 ఫీట్ మొక్క పెట్టి అవి పెరక్క లేదా చనిపోయి గ్యాప్స్ రాకుండా ఉండే విధంగా కనీసం 8 to 12 ఫీట్ మధ్య ఉండే విధంగా బాగా పెరిగిన మొక్కల్ని తీసుకురావటం ఒకటి. రెండోది దాని చుట్టూ ట్రీ గార్డ్స్, అది వాళ్ళు CCL వాళ్ళ బ్రాండింగ్తో చేయించుకుంటారు. ట్రీ గార్డ్స్ కూడా పెడతాము. ఒక్కొక్క విలేజ్కి అరౌండ్ 300 to 400 ప్లాంట్స్, అంటే ఒక్కొక్క మొక్క కాస్ట్ వచ్చేసి 350 నుంచి 400 రూపాయలు పడుతుంది. ఆ ట్రీ గార్డ్ వచ్చేటప్పటికి 150 రూపాయలు, దాదాపుగా ఒక 600 రూపాయలతోటి ఈ సంవత్సరానికి వచ్చే 50 లక్షలు ఎన్ని విలేజెస్ కవర్ అయితే అన్ని 7 నియోజకవర్గాలని కొన్ని ప్లాంట్ చేసుకుంటూ నెక్స్ట్ 5 ఇయర్స్లో అన్ని విలేజెస్లో అన్ని రోడ్స్ పక్కన ఒక అందమైన ప్లాంట్స్ పెట్టే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాము. తొలి అడుగు చొప్పున మా స్వగ్రామమైనటువంటి బుర్రిపాలెంలో ఈరోజు మొదలుపెట్టాం. ఈ ప్లాంటేషన్ మెయింటెనెన్స్ వచ్చేటప్పుడు ఒకటి మొక్కలు నాటడం, రెండోది మెయింటెనెన్స్. అది లేకపోతే ఇవన్నీ ఎంత చేసినా కూడా ఉపయోగం ఉండదు. దీన్ని మన్రేగా కింద NRGS ఫండ్స్ తోటి ప్లాంటేషన్లో మెయింటెనెన్స్ కింద వాళ్ళు ఉండే విధంగా అధికారులతోటి సమన్వయం చేసుకొని మొక్కలన్నీ చక్కగా పెరిగే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. దానికి కూడా అధికారులందరూ సహకరిస్తూ ఉన్నారు. శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్వగ్రామమైనటువంటి బుర్రిపాలెం గ్రామంలో CCL గారి సహాయంతో పచ్చదనం పరిశుభ్రం అనే కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపడతాం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఎందుకంటే సకల ప్రాణులకి లేకపోతే ఎకలాజికల్ బ్యాలెన్సెస్ అవ్వాలన్నా కూడా పచ్చదనం అనేది అవసరం అని చెప్పి ఈనాడు ప్రపంచం అంతా కూడా ఒప్పుకున్నటువంటి సత్యం. చెట్లు నరికే కార్యక్రమంలా కాకుండా గత ప్రభుత్వంలాగా ముఖ్యమంత్రి వస్తుంటే పచ్చని చెట్టు కూడా చూడకుండా ఎన్నేళ్ళది అనేది చూడకుండా నరికి వేసినటువంటి ఘనత వారిదైతే ఈనాడు పసిపిల్లల్ని ఏ రకంగా పెంచాలో ఆ రకంగా పచ్చదనాన్ని పెంచాలని చెప్పి దానికి నాంది పలికినటువంటి కేంద్ర మంత్రి వారికి మన ప్రాంతం తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో CCL వారు చాలా రాజేంద్ర ప్రసాద్ గారు
వారు అనేక రకాలుగా ఈ ప్రాంతానికి సహాయపడతా ఉన్నారు. గతంలో ఇక్కడ డిఎస్పి ఆఫీస్ కడితే దాదాపు 50 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత చల్లాల రాజేంద్ర ప్రసాద్ గారిది. అదేవిధంగా ఈ రోడ్ సైడు వీటికి కూడా ఏదైతే విగ్రహాలు పెడతానంటే వాటికి కూడా ముందుకు వచ్చి సహాయపడినటువంటి ఘనత రాజేంద్ర ప్రసాద్ గారు. వారు మరి ఈ ప్రాంతానికి సహాయపడటం అనేది వారి బాధ్యతగా ఈ రోజున ఈ కార్యక్రమానికి 2,50,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం 50 లక్షల రూపాయలు ఈ రోజున ఖర్చు పెట్టడం అనేది, సహాయం చేయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయంగా భావిస్తూ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం నందు కార్తీక మాసం పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు నిర్వహించారు. గత 27 సంవత్సరాలుగా కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ సంవత్సరం 5వ ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో దంపతులు ఈ వ్రత మహోత్సవాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. సామూహికంగా చేసుకున్నాం కనుక అందరూ పరమేశ్వరో నమో నమః భక్తోపరక్షే నిమదన హృదయే మే స్వాంధ్రభక్తం విదంబన్ అభయవరదహస్త పద్మసింహ నవ్యాంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి పట్టణం వైకుంఠపుర క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో కార్తీక మాస సందర్భంగా ఏర్పాటు చేసిన 27వ సంవత్సరం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారి వ్రతాలు 5వ వారంతో పూర్తవుతున్నాయి. ఈ రోజున 5వ వారం. సుమారు 81 మంది భక్తులు ఈ రోజున కూడా వ్రతంలో పాల్గొన్నారు. ఈ వ్రతంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా దేవస్థానమే పూజా సామగ్రి, ప్రసాదాలు, రూపు, శేషవస్త్రం, లామినేషన్ ఫోటో అన్ని సమస్తం దేవస్థానం వారు ఏర్పాటు చేయటం, పూజానంతరం వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి మహత్తర కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మ వాళ్ళ కృపకు పాత్రలవ్వటం చాలా సంతోషించదగిన విషయం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం తెనాలి నందు కార్తీక మాస పర్వదిన సందర్భంలో 5 ఆదివారాల్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. ఈ 5వ ఆదివారం భక్తులు 81 మంది దంపతులు పూజ నిర్వహించుకొనిచున్నారు. వారికి ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సులు, ఒక భగవంతుని కృప కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ 81 మంది దంపతుల పూజలో పాల్గొన్న అందరికీ, వాళ్ళ బంధుమిత్రులకి అన్నదాన వితరణ జరుగుతున్నది. కావున ప్రసాదం స్వీకరించవలసిందిగా అందరూ కోరుచున్నాము. పట్టణ గాంధీనగర్లోని హ్యాపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ పావని ప్రియాంక, ఈదర సుప్రియ చౌదరి, డాక్టర్ నారాయణ స్వామి, డాక్టర్ మంజులవాణి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, రక్తహీనత, థైరాయిడ్, గుండె, కిడ్నీ తదితర వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించారు. హ్యాపీ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఈ హెల్త్ క్యాంప్స్ అనేవి దాదాపు 3 సంవత్సరాలుగా అన్ని గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అండ్ వివిధ సేవా సంస్థలతో పాటు కలిసి ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారండి. ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ హ్యాపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తెనాలిలో జనరల్ మెడిసిన్ సేవలు ప్రారంభమైనాయి. దాని గురించి ఈ ప్రత్యేకమైన మెడికల్ క్యాంప్ జరిపించడం జరిగింది. ఇక్కడ రెగ్యులర్గా మీకు వచ్చే డిసీజెస్, ఇప్పుడు వచ్చేది మనకి చలికాలం, ఎక్కువ మందికి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి డాక్టర్ సుప్రియా చౌదరి గారి సలహాలు, సూచనలతో ఈ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంప్ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు జరుగుతుందండి. ఎంతోమంది ఈ సేవల్ని వినియోగించుకొని ఉచితంగా బీపీ, షుగర్, థైరాయిడ్ పరీక్షలు మరియు ఈసీజీ టెస్టులు, మరి గుండెకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పరీక్షలు చేయించుకొని ఈ సేవల్ని అందుకున్నారు.
కార్యక్రమంలో ఉదయ్ భాస్కర్, రమణమ్మ, నందు, సాంబయ్య, కాజా, జానకి, పూజిత, సంధ్య, అశోక్, ఫరీద్, శేషుకుమార్, సతీష్, నాగరాజు, మల్లీశ్వరి, శివ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ సేవలు కొత్తగా అందించడం చాలా సంతోషంగా ఉందండి. ఈ ప్రాంతం వారు చుట్టుపక్కల పల్లెటూర్ల వారికి ఏదైనా విష జ్వరాలు కానీ, గుండె జబ్బులు, ఈ కాలం చలికాలం జలుబులు, దగ్గులు, ఊపిరితిత్తుల సమస్యలు, పక్షవాతం, కిడ్నీ, లివర్ సమస్యలు ఇటువంటివి ఏమున్నా ఇక్కడ మేము వైద్యం అందిస్తున్నాము. సో దయచేసి ఈ క్యాంప్ని వినియోగించుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ సేవలు వినియోగించుకోవడానికి మా హాస్పిటల్కి వచ్చి ఈ ప్రాబ్లమ్స్ చెప్పి వైద్యం అందుకోవాల్సిందిగా నా విన్నపం. డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు జయంతి వేడుకలు బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరిప్రసాదరావు కుటుంబ సభ్యులు మరియు ఐఎంఏ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైద్య వృత్తిలో ఆయన అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు అనిల్ కుమార్, కార్యదర్శి ప్రభాకర్, మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమా, డాక్టర్ నరసింహారావు, ఉమామహేశ్వరరావు, శేషగిరిరావు, చక్రవర్తి, ప్రసాద్, గిరిజ, నారాయణ, శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హరిప్రసాదరావు గారి జయంతిని ఐఎంఏ వారు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 1924 అంటే 100 సంవత్సరాలు ఈరోజు ఈ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. ఆ కుటుంబంలో ఒక సభ్యురాలిగా వచ్చేటప్పటికి వైద్య వృత్తిలో వారికి ఉన్నటువంటి పేరు కానీ, పేషెంట్స్తో వారికి ఉన్నటువంటి ఇంట్రాక్షన్ కానీ చూస్తే నాకెంతో మక్కువ వేసేది. ఎందుకంటే చాలా సింపుల్ లివింగ్. అసలు ఎక్కడ కూడా ఒక పేషెంట్ అంటే వైద్యుడికి పేషెంట్కి ఉన్నటువంటి బంధం ఆ రోజుది మేమందరం ఈరోజు వారు వెళ్ళినటువంటి బాటలో నడవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. నేను చూసేదాన్ని 3 గంటలకి ఆహారం తీసుకోవటానికి పైకి వస్తే పేషెంట్ వచ్చారు అనగానే మళ్ళా వెళ్ళేవాళ్ళు. ఒక టైం అని కాదు, పేషెంట్ అంటే ఒక దేవుడు, సేవ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అని నమ్మినటువంటి వ్యక్తి. అలాగే ₹1 కన్సల్టేషన్. ప్రతి పేషెంట్కి వారికి ఉన్నటువంటి సమస్యని వారికి ఎంతో గుర్తు. ఆ పేషెంట్ రాగానే ఈ సమస్యతో నువ్వు నా దగ్గరకు వచ్చావు అని చెప్పేటటువంటి జ్ఞాపక శక్తి వారికి ఉంది. డాక్టర్ గోగినేని హరిప్రసాద్ గారు స్వాతంత్రానికి ముందలే అంటే 1943-45 నుంచి మచిలీపట్నం హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ చేస్తూ తర్వాత మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఏదైతే ఆ రోజుల్లో ఎంబీబీఎస్ చదవటమే గొప్ప అనుకుంటే అందులోనూ మరలా కంటి వైద్య నిపుణులు అంటే వాళ్ళ అమ్మగారికి నీటి కాసులు గ్లకోమా వల్ల కళ్ళు చూపు మందగించినప్పుడు ఆయన ప్రత్యేకించి మరలా కంటి వైద్య నిపుణులుగా ప్రాముఖ్యత సాధించి అతి చిన్న ఊరైన తెనాలి తాలూకాలో పేద ప్రజలకు మరింత సేవ చేయాలని చెప్పి ఎంతో ఆదర్శంగా ఇక్కడ ప్రైవేట్ ప్రాక్టీస్ స్థాపించి అసలు కంటి వైద్యం గురించి కంటి గురించి మన రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్థమాలజిస్ట్ లాగా సేవలు అందించి ఆయన కుటుంబం తరపున డాక్టర్ గోగినేని ఉమా గారు ఎమ్మెల్యేగా సాధించి డాక్టర్ గోగినేని లక్ష్మీప్రసాద్ గారు మా అందరికీ కూడా మేము వాళ్ళిద్దరికి జూనియర్స్ మా అందరికీ కూడా ఎంతో ఆదర్శప్రాయంగా ఓన్లీ మెడికల్గా కాకుండా ఒక డాక్టర్ వృత్తికే కాకుండా జీవితంలో ఎలా ఉండాలి ఎలా మెలగాలి అని మా అందరికీ ఎన్నో సూచనలు ఇస్తూ తెనాలిలోని ప్రముఖ పిల్లల వైద్య హాస్పిటల్ అయిన న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అమర్తులూరు మండలం ఇంటూరు గ్రామంలో గల మండల ప్రజా పరిషత్ స్కూల్ నందు పిల్లల ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 100కు పైగా చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ కుప్ప పర్యవేక్షించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన వైద్య శిబిరంలో ఇంటూరు గ్రామం నుండే కాక పరిసర గ్రామాల నుండి కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఈ వైద్య శిబిరంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాధికా రాజేష్ కుప్ప, డాక్టర్ కేటీఎస్ శ్రీనివాసరావు, డాక్టర్ అఖిల్ గారపాటి దశాబ్ద కాలం పైగా అనుభవం కలిగిన వైద్య నిపుణుల బృందంచే వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధాన్యం కొనుగోలు, వాతావరణ పరిస్థితులపై రైతులతో అధికారులతో సమావేశమైన మంత్రి నాదెండ్ల మనోహర్. డిసెంబర్ 5, 6 తేదీల్లో తలపెట్టిన ఓబీసీల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకర్రావు వెల్లడి. పచ్చదనం ప్రాణహితం కార్యక్రమం కింద బుర్రెపాలెం గ్రామం నుండి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.